ఈ రోజు నా వంట అండి క్యాప్సికమ్ కూర. ఈ క్యాప్సికమ్ ఏమీ లేదు, ముక్కలు చేసేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసేసుకుంటే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇందులో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ఎర్రకారం, ఒక అర స్పూన్ శనగపిండి కలిపేసుకుని పైన చల్లేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది. టమాటో పప్పు అండి, అన్నీ కుక్కర్లో పెట్టేసి చేస్తానంటాను కదా. కొంతమంది పప్పు మీద నానబెట్టుకొని రుచి ఉండదు అంటారు, కానీ నానబెట్టుకుని తింటే రైస్ అయినా పప్పు అయినా కూడా ఏదైనా ముందు కొంచెం సేపు నానబెట్టండి, మంచిది హెల్త్కి అని చెప్తున్నారు. రైస్ కూడా ముందు నానబెడితే బియ్యాన్ని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంటున్నారు కదా. అందుకని నేను నానబెట్టే చేస్తాను. మాకేం పెద్ద రుచిలో తేడా అనిపించదు అది. తర్వాత ఏమో క్యాలీఫ్లవర్ ఫ్రై. క్యాలీఫ్లవర్ ఫ్రై మొన్న ఈ మధ్య చేసా, టమాటో పప్పు క్యాలీఫ్లవర్ ఫ్రై కాంబినేషన్ అది. తర్వాత మామూలు చారండి, పొడి వేయకుండా మామూలు చారండి. ఇదండి ఈరోజు నా వంట. క్యాప్సికమ్ కర్రీ అంటే కర్రీ, ఫ్రై అంటే ఫ్రై, టమాటో పప్పు, క్యాలీఫ్లవర్ ఫ్రై, చారు.